హలో, వెల్కమ్ టు బోనీ బ్లాగ్స్. మీకు ఏదైనా ఒక ప్లాట్ నచ్చిందనుకోండి, ఆ ప్లాట్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఎన్ఆర్ఐ వాళ్ళు గానీ, ఫారెన్‌లో ఉన్నారనుకోండి, వాళ్ళు రాలేని పరిస్థితిలో మేము రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలని మీకు చాలామందికి డౌట్ వస్తుందండి. అయితే దీనికి ఏం లేదండి, ఒక చిన్న ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఫారెన్‌లో ఉన్న వ్యక్తుల ఆధార్ కార్డు, పాస్ ఫోటో అండ్ అడ్రస్ తీసుకొని, వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే, మన ఇక్కడ ఇండియాలో ఉన్నవారు ఎవరైనా సరే, వాళ్ళకి నచ్చిన వ్యక్తుల మీద జీపీఏ చేపిస్తామనుకుంటే, వారి ఆధార్ కార్డ్ తీసుకొని, మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డ్ తీసుకొని, మీరు లోకల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో సబ్మిట్ చేసినట్టయితే, వారు మనకొక ప్రొఫార్మా తయారు చేసి ఇస్తారు. ఆ ప్రొఫార్మా తీసుకొని మనము ఆ ప్రొఫార్మాని కొరియర్ ద్వారా ఎవరైతే ఫారెన్‌లో ఉంటారో వాళ్ళకు అడ్రస్ చేయాలండి. చేసిన తర్వాత కొరియర్ చేసిన తర్వాత వాళ్ళు చేయవలసిన పనులేంటంటే, అక్కడ ఇండియన్ ఎంబసీ ద్వారా నోటరైజ్ చేపించుకొని, వాళ్ళు మనకు తిరిగి రిటర్న్‌గా కొరియర్ చేస్తారు. ఆ కొరియర్ చేసిన డాక్యుమెంట్ తీసుకెళ్ళి మనం డిస్ట్రిక్ట్ ఆఫీస్‌లో, ఎక్కడైతే మనం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ ఆఫీస్‌లు ఉంటాయో, అక్కడికెళ్ళి మనం ఈ కొరియర్‌లో ఈ డాక్యుమెంట్స్ అన్ని చూపించిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారండి. వెరిఫై చేసిన తర్వాత మనకు మనం లోకల్‌లో వాళ్ళు ఎవరైతే జీపీఏ ద్వారా ఎవరికైతే వ్యక్తులకు చూజ్ చేసి చెప్పినరో వాళ్ళతోని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులుండవు. ఈజీ ప్రాసెసే. కొంచెం కొద్దిగా కొరియర్‌ల ద్వారా కొద్దిగా రిస్క్ ఉండొచ్చు. బట్ ప్రాసెస్ అయితే మంచిగుంటది. మీకు ఒకవేళ ప్లాట్ నచ్చినట్టయితే వాళ్ళు ఎక్కడున్నదని ఆలోచించకుండా ప్లాట్ తీసుకోవచ్చు. థాంక్ యూ.